వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ 65. సో మనకి ఇప్పుడు మరి కందగడ్డ ఫ్రై ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం దగ్గరగా వచ్చేసింది కదా, వాటర్ యాడ్ చేసి మనం గ్రేవీ లాగా కలుపుకున్నాం. అది మొత్తం ఇప్పుడు పీసెస్ గా సపరేట్ అయిపోయాయి. మనం ఫస్ట్ ఆయిల్ వేట్ చేసుకుందాం. ఆయిల్ వేట్ చేసేసుకుందాం. ఒక దాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రైకి. సో ఈ పీసెస్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై. ఓకే, ఈ ఐటమ్ ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. అమ్మగారి దగ్గర నేర్చుకున్నారు. ఓకే, మీరు ఎంతమంది వాణి గారు? మరి నేను మా అన్నయ్య అండి. ఇద్దరు. ఓకే, అన్నయ్య ఎక్కడ ఉంటారు? అన్నయ్య మమ్మీ దగ్గరే ఉంటారు. మమ్మీ దగ్గరే ఉంటారు. ఓకే, మీరు ఒక చిట్కా చెప్తారా మరి మా వ్యూస్ కోసం? ఏదైనా చెప్తానండి. మామూలుగా మన మందార పూలు, ఇంకా గుంటకరగరాకు అవన్నీ పౌడర్ చేసుకొని హెన్నాలాగా పౌడర్ చేసేసుకుంటే, ఇది మెంతులు అవన్నీ వేసుకొని హెన్నాలాగా పేస్ట్ చేసి తలకు అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గిద్ది. ఓకే అండి, వాణి గారు చెప్పిన చిట్కా మరొకసారి. మందారాకు, గుంటగలగరాకు, మెంతులు ఈ మూడింటిని పేస్ట్ లాగా చేసి హెన్నా లాగా హెయిర్కి అప్లై చేసుకుంటే మనకి డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాలింగ్ రెండు తగ్గుతాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే వాణి గారు, మనకి ఆయిల్ వేడెక్కిపోయింది కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ ప్లేట్లు వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్. ఓకే, ఫిష్ పీసెస్ అనుకుంటారండి. ఇలా చూస్తే ఫిష్ కనుక మనం మసాలా అప్లై చేసి పెట్టుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి, సేమ్ కదా. ఓకే, ఎక్కువ లేకుండా కొంచెము, అంటే ఉప్పు కారం పోకుండా, ఉప్పు కారం పోకుండా పైన అలా చేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి. సో వేసేసుకుందామా? మనకు ఆల్రెడీ ఆయిల్ వేడెక్కింది కాబట్టి వేసేసుకోవాలి. ఓకే, ఫ్రై అయిపోయాక గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయండి మనకి. కొంచెం రెడ్ కలర్లో వస్తుంది. కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. ఓకే, ఆల్మోస్ట్ దగ్గరలో ఇంకా అయిపోవచ్చింది. మనకి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా. మరి కందగడ్డతో ఎక్కువగా పులుసు చేస్తుంటారు కదండి. ఫ్రై చాలా తక్కువ టైంలో అయిపోయింది పులుసు కంటే. సో అది మనకి చాలా లెంతీ ప్రాసెస్. ఎప్పుడైనా టైం తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఈజీ కూడా ఉంటుంది. ఓకే, సో ఇలా డైరెక్ట్ గా స్నాక్ ఐటమ్ లా కూడా తినేయచ్చు అనిపిస్తుంది నాకు ఇది చూస్తుంటే. నిజంగా టేస్ట్ చేసేదాకా మనకి ఫిష్ పీసెస్ అండి, సేమ్ అలాగే వస్తుంది కదా. మీరు అన్నట్లు సేమ్ అలాగే ఉన్నాయి. పని గారు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ విజయ బ్యాంక్లో పనిచేస్తారండి. విజయ బ్యాంక్లో పనిచేస్తారు. ఓకే, ఇంకా ఇక్కడ ఉప్పల్ స్టేడియం ఉంది కదా, ఉప్పల్ స్టేడియం, దాంట్లో క్రికెట్ కోచ్ కూడా. క్రికెట్ కోచ్ కూడా. ఓకే, కోచ్ అయిపోయింది. సో మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసాను. సర్వింగ్ దాంట్లో తీసుకుంటాం. ఓకే, సో ఈజీగా చీట్ చేయొచ్చండి ఫిష్ ఫ్రై అని ఫ్రెండ్స్ ని. ఎప్పుడైనా ఆట పట్టించాలనుకుంటే ఇంటికి ఇన్వైట్ చేసి ఫిష్ ఫ్రై అని పెట్టేయచ్చు. వాళ్ళకి టేస్ట్ కూడా బాగుంటుంది. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అందరు ఫస్ట్ ఇదే ప్రిపేర్ చేస్తారు, కందా ఫ్రై అని. ఎన్ని రోజుల వరకు ఉంటుంది వాణి గారు మనకి ఫ్రై? ఇది లేదండి, మామూలుగా ఒక రోజే అంతే. ఒక రోజే. ఇంకా జనరల్ గా ఫ్రై ఐటమ్స్ అంటే 2 days అలా ఉంటాయి కదా. సో కందమట్టికి 1 day 1-2 days అంతే, ఎక్కువ లేదు. మీకు ఈవినింగ్ వరకు కూడా డౌట్ ఆఫర్ ఎవరు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, అసలు మనకి ఇంకా తినటానికే కానీ నిల్వ చేయడానికి ఉండదు. ఓకే ఓకే అండి, రెడీ అయిపోయిందండి కందా ఫ్రై. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, తప్పకుండా అండి. నాకు కందా ఫ్రై టేస్ట్ చేస్తున్నట్లేదండి, నిజంగా ఫిష్ ఫ్రై చూస్తున్నట్టు. టేస్ట్ చూసి చెప్పండి. ఇందాక చేపల పులుసు, ఇప్పుడు చేపల ఫ్రై అని. అదే ఇంకా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది. వావ్, బాగుందండి. చాలా బాగుందండి. పకోడీ లాగా క్రిస్పీగా వచ్చేసింది ఫ్రై. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. నిజంగా మీరు అన్నట్టు ఒకసారి టేస్ట్ చేశారంటే ఇవేం మిగలవు అనమాట, అన్ని తినేస్తారు. నిల్వ చేసుకోవడానికి లేదు ఇంకా ఉండదు కదా. సాంబార్కి బాగుంటుంది. సాంబార్ కాంబినేషన్ తో చాలా బాగుంటుంది రైస్ లో అయితే. ఇలా స్నాక్ ఐటమ్ లాగా అయితే డైరెక్ట్ గా తినేసేయచ్చు. చాలా బాగుందండి నిజంగా.
చూసారు కదా వ్యూవర్స్, కంద ఫ్రై చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. విత్ ఇన్ 5 minutes లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకోసం తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు ఏంటో మరోసారి చూద్దాం. కంద ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కందగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, కార్న్ఫ్లోర్. కంద ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో కందగడ్డ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు పోసుకొని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వేరొక పాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని కార్న్ఫ్లోర్ లో అప్లై చేసిన కందగడ్డల్ని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే కంద ఫ్రై రెడీ. లీలా గారు, మీ మనవరాలా అండి? అవునండి. హాయ్ రితిక. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే రితిక, నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావని మీ నాయనమ్మ, మీ మమ్మీ చెప్పారు. మరి సంగీతం నేర్చుకుంటున్నావు కదా, మా కోసం ఒక పాట పాడతావా? పాడతావు. ఓకే, పాడేసి. పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన పలుకే బంగారమాయి పిలచిన పలకవేమి కలలోని నామస్వరుణ గరు సాక్షకని తండ్రి పలుకే పలుకే బంగారమాయన కోదండ పాని పలుకే బంగారమాయన. లీలా గారు, నిజంగా మీరు అన్నట్టు మీ అమ్మాయి మంచి స్టార్ అవుతుంది కదా. కంటిన్యూషన్ అలా వారసత్వంగా, మీ వారసత్వం తను ఖచ్చితంగా. ఈ రోజు మరి మా కిచెన్ 65 లో మీరిద్దరు కూడా 2 మంచి వంటకాలు పరిచయం చేశారు. చాలా క్విక్ గా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇద్దరికి. చూసారుగా ఇవాల్టి కిచెన్ 65 అత్తాకోడళ్ళు లీలా గారు, వాణి గారు పరిచయం చేసిన వంటకాలు మిమ్మల్ని కూడా బాగా అలరించాయి కదా. మరిన్ని ఘుమఘుమలాడే వంటకాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, స్వాతి. Anchors dress courtesy by Kala Mandir, Kukatpalli, Hyderabad.